డియర్ స్టాఫ్ మెంబర్స్, త్వరలో మన కొత్త రాధాకృష్ణ ఫార్మాస్యూటికల్స్ ఫ్యాక్టరీ ప్రారంభం కాబోతోంది. రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం ఇంకా 10 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఇన్ దిస్ రిగార్డ్ ఐ వెల్కమ్ సజెషన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సార్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కదా. మా ఇద్దరు ప్రాపర్టీస్ ప్లెడ్ చేసి ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకున్నాం. పోనీ మన సిస్టర్ కన్సర్న్ రాధాకృష్ణ చిట్స్ లో ఫండ్స్ ఉన్నాయి కదా సార్, అవి కొత్త ఫ్యాక్టరీకి డైవర్ట్ సారీ మూర్తి గారు, దిస్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ. ప్రజల డబ్బుని ఇలా సొంత ఫ్యాక్టరీకి ఉపయోగించుకోవడం చాలా తప్పు. వీ షుడ్ నాట్ మిస్యూజ్ పబ్లిక్ మనీ. అంకుల్, ఐ హ్యావ్ స్మాల్ సజెషన్. చెప్పు. మన కంపెనీకి ప్రజల్లో మంచి గుడ్ విల్ ఉంది కదా. ఇప్పుడు కొత్త ఫ్యాక్టరీకి ఆ ప్రజల నుంచి డిపాజిట్స్ ఇన్వైట్ చేస్తే? గుడ్, వెరీ గుడ్ ఐడియా. మూర్తి గారు, సార్. బాబాయ్కి ఫోన్ చేసి పంతులు గారిని వెంటనే రమ్మని చెప్పండి. ఇక్కడే ఆ బాబు, కాదు ముందు ఇక్కడే గురువు గారు. దరిద్రుడా. ఏమై డ్రైవర్ అప్పి, 100 రూపీస్ చేంజ్ ఉందా? ఉంది. ఏమిటా నిర్లక్ష్యం సమాధానం? నేను ఎవరనుకుంటున్నావు? చిన్నంతరం పెద్దంతరం లేదా? డ్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అసలు అరే నేనే చెప్పుకోవాలా? నేనెవరో చెప్పు. ఈయనెవరో తెలుసా? తల్లావధుల సంపశాస్త్రి గారు. చంద్రబాబు నాయుడు గారిని గడ్డం పెంచండి, మీ పవర్ కి అడ్డం ఉండదని చెప్పింది వీరే. జనరల్ ముషారఫ్ ఆగ్రా వచ్చి అది మన అకౌంట్ లో తాజ్ మహల్ ని తన సొంత ఇంటిని చూసేసుకుని వెళ్ళిపోతాడు, ఏమీ జరగదని చెప్పింది కూడా వీరే. అయితే ఏం చేయమంట? అదే తొందరపాటు. ఇప్పుడు ఆయన చిల్లరుందా అని అడుగుతారు. ఉందండి శాస్త్రి గారు అని మర్యాదగా చెప్పు. ఏ గురుగారు ఇప్పుడు అడగండి. ఏమై 100 రూపీస్ చేంజ్ ఉందా? లేదండి శాస్త్రి గారు. ఏమిటి ఇందాక ఉందన్నావు కదా? నీకు చిల్లర కావాలా మర్యాద కావాలి చెప్పయా? దరిద్ర పదవా, నీచ పదవా, అప్రాచ్య పదవా, నిన్ను రేయ్ నీతో పాటు ఆటో ఎక్కినప్పుడు అనుకున్నాను రైలాంటి దరిద్రం ఏదో జరగబోతుందని. ఆటో దిగి కాలు పెట్టానో లేదో ఆ చేతలు. ఇదిగో ఈ 100 రూపాయలు వాడికి ఇచ్చి చిల్లర తీసుకురా. అలాగే ఇందా త్వరగా సావు. భలే జరికిచ్చావు. ఇలారా ఇలారా. ఏంటి వాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు? తను తిట్టాడనా? దరిద్రుడా. రండి శాస్త్రి గారు. నమస్కారం తల్లి. నమస్కారం. బాగున్నారా అమ్మా? పాండురంగారావు గారు మా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. రండి. మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయండి. ఒరే అప్రాచ్య ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు పెట్టాం కదా, ఆ కాగితాలు బయటిది ఎప్పుడో వచ్చేవాళ్ళం అండి. ఇదిగో ఈ వెధవ నుంచి లేట్. మజ్జిగ తీసుకోండి. చాలా సంతోషం తల్లి, మజ్జిగ దాహం తెచ్చారు. ఇప్పుడు తీసుకో. ప్రశస్తంగా ఉంది తల్లి. అయ్యా మీ ఇరువురి రాశి ఫలాల ప్రకారం నెక్స్ట్ మంత్ 27న శుభమైనటువంటి ముహూర్తం, సూపర్ ముహూర్తం ఉందని చెప్తున్నాను. మహానుభావ వచ్చినప్పుడల్లా తమకు మనవి చేస్తూనే ఉన్నాను. మన ఊరి రామాలయంలో ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉంది. దాన్ని గనక తమరు పునర్నిర్మించినట్లయితే తమరి ఫ్యాక్టరీ కూడా ధ్వజస్తంభంలా నిటారుగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగే శాస్త్రి గారు, మంచి జరుగుతుందంటున్నారు కదా, తప్పకుండా చేద్దామంటే సరిపోదండి, ఘనంగా చేయాలి. ప్రతిరోజు దద్దోజనం, చక్కెర పొంగలి, అరిసెలు, గారెలు, బూరెలు అమ్మడానికా తినడానికా? రేయ్ చివరికి చిన్న పిల్లవాడి చేత కూడా గడ్డి తినిపించే స్థితికి తెస్తావురా నన్ను? అన్ని తాత బుద్ధులు వెధవకి. అమ్మా సీతమ్మ తల్లి, ఏమే వెళ్ళొస్తాం, వెళ్ళి ఏర్పాట్లన్నీ చూస్తాం. మీరు నెక్స్ట్ వీక్ బయలుదేరి రావాల్సమా? అలాగే. రే రారా. ఓహో మొత్తం తగ్గేసావుగా. ఇలా రా, మూత తుడుచుకో. బయటికి వెళ్ళిన తర్వాత చుక్క మిగించకుండా కక్కిస్తానుగా. వస్తానమ్మా, వస్తాను. నీరజమ్మ గారు ఎక్కడ? రైలుకి వెళ్ళాలి కదండి, సామాన్లు సర్దుకుంటున్నారండి. త్వరగా రమ్మని మరి. అదేంటంటే కొత్త పనులు ధ్వజస్తంభం ఎత్తున్నారు, మన ఇద్దరం వెళ్ళాలన్నారు కదంటే మళ్ళీ నీరజమ్మ గారు ఎందుకంటే? ఓరే అదవా, ఆ ధ్వజస్తంభం పూజకి హైదరాబాద్ నుంచి సర్వారాయుడు మనోడు వస్తున్నా అంట. ఆ కుర్రాడు బాగుంటే మన నీరజమ్మకి సంబంధం కుదురుస్తా. నీరజమ్మ గారి పెళ్ళి అన్నమాట. నీరజమ్మకి సంగతి చెప్పమాకు. అలాగేనండి. కానివరా, మళ్ళీ మా బావ వచ్చేస్తాడు. అలాగేనండి. ఇగో మాటలో వచ్చేయండి మా బావ. రా బావా, రా 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 రా. దిగమ్మా. బాగున్నావా నారాయణ తాత? అవునమ్మా, రా 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 లోపల. లేదు తాత, నేను వెళ్ళాలి. ఏంటమ్మా మన ఊరు గుళ్ళో ధ్వజస్తంభం ఎత్తున్నారు, నువ్వు ఉండవా? ఆ మాట నేను అడిగానయ్యా. హైదరాబాద్ వెళ్ళాలంటే. హైదరాబాద్ లో ఏం చేస్తుంది? కంప్యూటర్ చదివింది. అమెరికా వెళ్ళాల్సిన పిల్ల పెళ్లి చేయాలని నేనే ఆపేశా. నేను వస్తాను తాతయ్య. వెళ్ళిగానే అమ్మా, రైలుకి నేను ఎక్కింతాను కదా, ముందు నువ్వు లోపలికి వచ్చి భోంచే తెలుదు కానీ రా.
ఒక ప్లేట్ కారు పెట్టరా. ఒక ప్లేట్ గారే. ఏం కావాలరా? ఓడి పెద్దయ్య గారికి 4 పెసరట్టు పార్సల్. 4 పెసరా పార్సెల్. రాయ్ ఏంట్రా ఇంత పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ కూర్చుంటే కనబట్లేదా? పాత బాకీ కట్టందే మా ఓనర్ గారు సింగిల్ టీ కూడా ఇవ్వద్దన్నారు. ఒరేయ్ మీ ఓనర్ గడికి కాలో చేయో తీసేనంటే వ్యాపారం మారిపోద్ది. కోటలో టెలిఫోన్ బూత్ ఇచ్చేస్తారు. ఎగస్ట్రాలు ఆపి ఏడేటిగా మ్యాటర్ ఉందో చెప్పు. పొయ్యిలో నిప్పులున్నాయి. ఓ ప్లేట్ అట్రా. నిప్పులా? ఈరా 4 కాలితే 1 దూలన తీరతే. ఆ నిప్పులతో ఏం చేస్తారండి? ఈ హోటల్ తగలెట్టేస్తాను పని అయిపోద్ది. కర్మరా బాబు, నిప్పులు ఉప్పు తక్కువైందంటాడేమో. ఇగోండి. ఏ ఏ ఏ ఈ నోటుకు సిల్లుందయ్యా, పడదు. వేరేది ఇంకో నోట్ లేదండి. అలాంటప్పుడు ముందు చెప్పాలి. ఏం తీసుకున్నారా? గారండి. ఏంటమ్మా నువ్వు ఇచ్చిన గారికి చిల్లు ఉండొచ్చు కానీ ఆడిచ్చిన నోటికి చిల్లు ఉండకూడదా? తీసుకా. రే వ్యాపారం మారిపోద్దని చెప్పాను కదా. రే రాధా, రే మా రాధాగడ్ వచ్చాడు. నీ తొక్కలో బాకి 5 నిమిషాల్లో తీర్చేస్తాను, రెడీగా ఉండు. ఏయ్, ఏంటది? ఇది విలేజ్, పద్ధతిగా ఆడపిల్ల ఉండు. అలాగా అండి, కొంచెం ఈ బ్యాగ్ తీసుకొస్తారా? ఆడపిల్లని కదా, బరువు మోయలేను. ఆహా. హలో. పుంజేదిరా కట్టేశానండి. పందెం కోడి పెట్టలను కలబడుతుంది, జాగ్రత్త. భలే చెప్తావా? ఎరా కలిసినో బాగున్నావా? ఇలా లింగి సొక్కాలేం బాగుంటాం. నువ్వు ప్యాంటు షర్ట్ ఇచ్చావంటే కొంచెం గ్లామర్గా అంతాం. అంటే బేవర్స్ అనమాట. ఎయిర్ ఫోర్స్ అలాగే గాలికి తిరిగేస్తున్నాను రా. రేయ్ ఇంత బరువు నువ్వు మొయ్యలో గానీ నాకోటి అమ్మో. మరి అదే ఇటే తీసుకోరా. ఏమండి కరిబాబు గారు, కోడి పెద్ద గారు మిమ్మల్ని కేకేస్తున్నారు. కోడి పెద్ద దగ్గరా. ఒరే నువ్వు ఇది లోనట్రా బాబు, నేను ఆయన కలిసి వస్తాను. ఇది కూడా లాగించే బావా. అలాయ్యా. గుడ్ మార్నింగ్ అండి పెద్ద గారా. ఎరా కలిసిను పాండంగం కొడుకు పట్టణంలో ఏం చేస్తున్నాడేంటి? ఆడికేంటండి పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉంది, పైగా బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఏంటి బావా పాండురంగం కొడుకు మీద పడింది నీ కన్ను? కంటికి బాగా అంతనాడయ్యా. నా మనరాలకి ఆడికి ముడేద్దాం అనుకుంటున్నా. చూడటానికి బాగుంటే సరిపోద్దటి. పట్నం కుర్రాడు, ఏ అలవాట్లు ఉన్నాయో మరి. అలా చూస్తావేటి? ముందు ఎందుకు చెప్పలేదని మళ్ళీ నన్నే తిడతావు. ఎరా నీలాగా ఆడికి ఏమన్నా ఈక్నెస్లు ఉన్నాయా? అబ్బే ఉంటే మటుకి ఎల్లిలోపు సిటీలో కనిపెట్టేస్తాను. అయితే ఇంకెక్కడెందుకు, ఆ పని మీద ఉండు. ఏమంటే ఇది ఇంటికి వెళ్ళచ్చా? ఓ నా మ్యాటర్ మర్చిపోకండి ప్లీజ్. మర్చిపోను వెళ్ళు. ఒరే దేవుడికిరా, చా మాకు తెలుసులే, అందుకే ఒకటే తీసుకున్నాం. నువ్వు ఈ జన్మకు బాగుపడవరా యాదవ్ అని. ఇంకో జన్మ ఉందలే. యారా సిగరెట్లు లేవేంటి? అప్పుడే అన్ని కాల్చేసావా? ఏడ్చేవలే, నాకు అలాంటి అలవాట్లేదు. నిజమే, ఈడింకా మెచ్యూర్ అవ్వలేదు. త్వరగా దానం చేయి, గుడికాడికి వెళ్దాం. ఇటు అయ్యో కుడుతు నీళ్ళంటే తెలుసులే, ఇవ్వు. ఏం చేస్తారో. ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? ఏంటి నీళ్ళు అదో రకం వాసన వస్తున్నాయి? ఉడితి నీళ్ళు అదో రకం వాసన, గంధ వాసన వస్తాయా? కుడితి నీళ్ళ చి ఎవరు ఇక్కడ పెట్టారు? రే నీళ్ళిరా. ఓసి నీ దుంపదేగా, నీళ్లు మార్చి రాధని ఏడిపిస్తావుటే. ఇదిగోనయ్యా వేణీళ్ళు. ఆడపిల్లవేంటి? చంపేయాలి. మమ్మీ లేదేం లేదు.
You deserve it. తిక్కు కుదిరిందా? నాకు లోపల అండర్వేర్ లేదు, ఛీ! షేమ్ షేమ్. పెట్టుకుంటావు లేకపోతే. అయ్యి బాబు ఈ చిందులేంటి? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది.